I have great regard for this Panorama and love for Rajesh Garu and all the team. ఈ సినిమాకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసి డైరెక్టర్ వస్తున్నాడు ఆయన నాని ఒక కథ పంపిస్తున్నాడు వినండి అన్నాడు. ఇంకేం చెప్పలేదు, క్యారెక్టర్ గురించి ఇవన్నీ కూడా చెప్పలేదు. నాని వచ్చి నాకు కథ చెప్పాడు. దాదాపు 1 hour 40 minutes నరేషన్, 1 hour 30 minutes, 1 hour 40 minutes వెళ్ళి అయిపోయిందా అన్న. అంతే సార్ అన్నాడు. 1 hour 40 minutes అయింది. అంటే కథ వింటుండగానే మూవీ కనిపించింది. దెన్ ఐ జస్ట్ గాట్ అప్. నిన్నే చెప్పాను, ఐ హగ్డ్ ఫస్ట్. ఎవరో నాన్న కొత్త అంటే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద నరేషన్ అండ్ ద సబ్జెక్ట్. ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఐ సెడ్ ఇట్ ఇస్ కే ర్యాంప్ అంటే మన కిరణ్ ర్యాంప్ అన్న. అంటే సో ఎవ్రీథింగ్ మంత్రముగ్ధుడే అన్న సబ్జెక్ట్ విన్నప్పుడే. కానీ దాన్ని ఇలాగే తీస్తే బాగుంటుందన్న. ఇలాగే తీయగలిగితే ఇంకా ఇంతగా కొట్టే సినిమా లేదన్న. ఇంకా అంతకంటే మించి తీసాడు, మించి చేసాం అందరం, మించి చేసాడు కిరణ్ కానీ యుక్తి కానీ మేమంతా. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే షూటింగ్లో నవ్వుతూనే ఉన్నారు అందరు త్రోట్. చాలా తక్కువ సినిమా చిత్రం పడాలి అలా చూసాం మేము. శ్రీవారి ప్రేమలోకి చూశాను, జంపలగడ బొమ్మకి చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ సామాజికరావు రామన్ కూడా ఇలాగే ఉంది, 100% ఇలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా త్రూట్ నవ్వుతూ లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్న కళ్ళలో నీళ్ళు తిరిగింది నాకు. అయిపోయింది ఆ సినిమా. దట్ వాజ్ ద ఫీల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్, ద యూనిట్, ద షూటింగ్. మీరు షూట్లోనే అంత నవ్వితే మేము థియేటర్లో ఇంకెంత నవ్వాలో ఏమో. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా ఆర్టిస్టులు ఎంజాయ్ చేసి నవ్వుతున్నారంటే అండ్ యూనిట్. నేను ఆ లైట్ బాయ్స్ని వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక నా క్యారెక్టర్ ఒకటి కిరణ్ దేవి వాళ్ళది అసలు వాళ్ళు ఇలా పెట్టి నవ్వుకుంటుంటూ సౌండ్ రాకూడదు బయటికి. అదే టేక్ జరుగుతుంది, అది నా కళ్ళలో కనపడుతుండేది అనమాట. సో ఇది హిట్ అనుకున్నా. సో ఖచ్చితంగా నాకు నిన్న కిరణ్ చెప్పినట్టు ఇది ఎంత పెద్ద హిట్టో తర్వాత పెడదాం. ఇది పండగ సినిమా అమ్మ, అబ్జల్యూట్ పండగ సినిమా. దసరా దీపావళి టైంకి వస్తుంది. కిరణ్కి మంచి సీజన్ అది. లాస్ట్ టైం కా కొట్టాడు 50, ఈసారి కే ర్యాంప్ 100 కాబట్టి అది 50, 100 మరి చెప్తున్నా కదమ్మా. ఐ హోప్, ఐ ప్రే అమ్మవారికి ప్రే చేస్తాం. సో పండగ సినిమా ఇది ఆల్ క్లాస్ సినిమా అమ్మ. యూత్కి పిచ్చిగా పడుతుంది, ఫ్యామిలీస్కి అంతే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ అంతా కూడా 30s లో ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఈ మధ్య లవ్ చేసిన వాళ్ళే. సో ప్రతి వాళ్ళకి క్యాచ్ అయ్యే సినిమా, త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చే సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం, అది ఎలా సంక్రాంతికి వచ్చిందో దీపావళికి కేరా. వావ్.